హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇక అప్కమింగ్ రాబోతున్న ఎపిసోడ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. మొత్తానికి ప్రభావతి, అసలు నువ్వు ఇంతలా, అసలు నీ కారణంగా నేను ఈరోజు మా ఆయన ముందు తలెత్తుకోలేని పరిస్థితిలో ఓకే వచ్చాను అని చెప్పేసి ఇక కిచెన్లో ఉన్న మీనా మీదికి తను అసలు చంపే ప్రయత్నం అయితే చేస్తుంది. ఇక అందరికీ అడ్డంగా దొరికిపోవడంతో ఇక శృతి, రోహిణి అందరూ కూడా ప్రభావతిని తిట్టడం జరుగుతుంది. ఇక సత్యం మాత్రం చూడు, నువ్వు ఒక్క క్షణం కూడా ఈ ఇంట్లో ఉంటే నేను అస్సలు ఒప్పుకోను, ఈ ఇంట్లో వదిలి వెళ్ళిపో అంటూ ఇంకా సత్యం అయితే చాలా సీరియస్ అయిపోతాడు. ఫ్రెండ్స్, ఇక ఏం జరిగింది ఏంటి అనేది కంప్లీట్ వీడియో ఇక్కడ మనం తెలుసుకుందాం. మరి అప్కమింగ్ రాబోతున్న ట్విస్ట్లు అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. అవన్నీ ముందుగా తెలుసుకోవాలనుకుంటే కేవలం ఈ ఛానల్లోనే సాధ్యమవుతుంది. కొత్తగా చూస్తున్న వాళ్ళు మాత్రం ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే డైలీ చూసే వాళ్ళకి అర్థమవుతుంది 1 వీక్ ముందు రాబోతున్న ఎపిసోడ్స్ ప్రతి ట్విస్ట్ ముందుగా ఈ ఛానల్లో వస్తుందని. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే మనం వెళ్ళిపోదాము. అయితే ప్రభావతి అసలు ఏంటి, అయినా ఈరోజు నాకు ఈ పరిస్థితి రావటానికి గల కారణం ఎవరు? ఆ మీనా, ఆ పూలది. అవును, ఆ పూల అమ్మేదే లేకపోయి ఉంటే ఈరోజు నేను వేరే పరిస్థితిలో ఉండేది. అసలు అయినా ఏంటి, ఆ దేవుడికి నేను ఏం తక్కువ చేశానని ఆ దేవుడు నాకు ఇలాంటి కోడల్ని, ఇలాంటి కొడుకుని ఇచ్చాడు అని చెప్పేసి ఇక ప్రభావతి అనుకుంటూ ఉంటుంది. ఆ తర్వాత తను ఎంత ఏమనుకున్నా సరే, అయినా సరే నేను ఇంట్లో అందరి ముందు చాలా ఇన్సల్ట్ అయ్యాను, అయినా అందరూ నన్ను తప్పుగా అనుకుంటున్నారు అని చెప్పేసి ఇక చాలా ఫీల్ అయిపోయి అటు ఇటు నడుస్తూ మెల్లిగా కిచెన్లోకి అయితే వెళ్తుంది. అయితే అక్కడ మీనా ఉండటంతో నాకు టీ పెట్టియు అని చెప్పేసి ప్రభావతి అడగగానే, ఏంటత్తయ్య అంటే ఏంటి, చెవులు వినిపించటం లేదా అనేసి అనగానే, ఏంటో నాకు వినిపించలేదు ఏంటి అని అడిగాను, అయినా చెప్తే ఏమవుతుంది అంటే, ఏంటి ఈ మధ్య నీకు నోరు బాగా లేస్తుంది అని చెప్పి అనగానే, అదేంటి నాకు వినపడలేదు కాబట్టి వినపడలేదు అన్నాను, అసలు ఏం జరిగింది, అయినా మీరు ఇప్పుడు నా దగ్గర గొడవ పెట్టుకోవడానికి వచ్చారా అంటే, అవును మరి నాకు ఇంకో పనేం లేదు, నీ దగ్గర గొడవ పెట్టుకోవడమే నాకు పని అని చెప్పేసి ప్రభావతి అంటూ ఉంటుంది. అయితే ఇక మీనా మాత్రం, ఏంటతయ్య మీకు ఏం కావాలో అది చెప్పండి, ఒకవేళ చెప్పడం ఇష్టం లేకపోతే ఇక్కడ నుండి వెళ్ళండి అంటే, ఏంటి అసలు నువ్వు ఏం కూస్తున్నావు అని చెప్పేసి పాపం అక్కడ తాలింపు వేయటం జరుగుతుందనమాట మీనా. అయితే ఒకేసారి పెద్ద మంట పెట్టేసి ఇక మీనాకి కాల్చే అంతవరకు అయితే వెళ్తుంది. అయితే ఇక మీనా చేయిని కాల్చేస్తుంది ప్రభావతి. అయితే అప్పుడే అక్కడికి వచ్చిన సత్యం, బాలు చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ప్రభావతి అంటూ చాలా కోపంగా ఇక సత్యం అయితే ప్రభావతి చెంపు మీద కొట్టడం జరుగుతుంది. అయితే ఏంటి నన్నే కొట్టారా అంటే, నిన్ను కొట్టడం కాదు చంపేయాలి, అయినా ఏంటి రోజు రోజుకి ఈ ఇంట్లో నీ పెత్తనం ఏంటి, అయినా నువ్వు ఈ ఇంటికి అత్త అంటే అమ్మ తర్వాత అమ్మ లాంటివి, అసలు కోడలని కూతుర్లలా చూసుకోవాలి, కానీ నువ్వేంటి మీనా మీద అలా పోటీకి వెళ్తావేంటి అని చెప్పి అనగానే, అవును అందరికీ నా తప్పులే కనిపిస్తాయి అంటే ఇప్పుడు అక్కడ జరిగింది కేవలం నీ తప్పు మాత్రమే, అయినా నువ్వు తనకి సారీ చెప్పాలి అని అనగానే, ఏంటి ప్రతిసారి ఈ సారీ చెప్పటం ఏంటి, అయినా నేను సారీ చెప్పను, నేను ఎంతకైనా తెగిస్తాను కానీ సారీ చెప్పను అంటూ ఉంటే, సరే ఇక నేను కూడా చివరిగా ఒక నిర్ణయం తీసుకోవాలి అనుకుంటున్నాను, పోనీలే అంటూ ప్రతి దాంట్లో నిన్ను క్షమించి వస్తూ ఉంటే, ఇక నువ్వు మాత్రం రోజు రోజుకి తలకెక్కుతున్నావు కదా, ఈ ఇంట్లో నువ్వైనా ఉండాలి, నేనైనా ఉండాలి, నువ్వు ఈ ఇల్లు వదిలి వెళ్ళిపోవాలి అంటూ సత్యం అనగానే, అదేంటి అలా మాట్లాడతారేంటి, అయినా ఆ పూలమ్మే దాంతో అనేసి అంటూ ఉంటే, చూడు పూలమ్మేది కాదు, తను ఈ ఇంటి కోడలు, మరి ఈ ఇంటి కోడలుకి నువ్వు ఇచ్చే విలువ ఇంతేనా అంటూ ఇక సత్యం, నువ్వు వెళ్తావా లేదా అంటూ లోపలికి గబగబా వెళ్ళి ప్రభావతి బ్యాగ్లో ఉన్న బట్టలన్నీ తీసుకొని వచ్చేసి బయట అయితే విసిరి పడేయటం జరుగుతుంది. ఏంటి అసలు మీరు రోజు రోజుకి నాకు అసలు కోడళ్ళ ముందు గౌరవం లేకుండా చేస్తున్నారు అంటే, నేను చేయటం లేదు నువ్వే చేసుకుంటున్నావు అంటే, సరే నేను ఇల్లు వదిలి వెళ్ళిపోవటమే కదా మీ అందరికీ కావాలి, అయినా ముఖ్యంగా ఈ పూలు అమ్మేదానికి నేను ఇల్లు వెళ్ళిపోవటమే కావాలి కదా, ఇక సరే ఈ ఇంట్లో నేను మళ్ళీ తిరిగి అడుగు పెట్టను అంటూ అక్కడి నుండి బ్యాగ్ తీసుకొని వెళ్ళిపోతూ ఉంటుంది. మరి అసలు ఏం జరిగింది ఆ తర్వాత ఎపిసోడ్స్ అయితే ఊహించని విధంగా ట్విస్టులు ఉన్నాయి. అవన్నీ ఏంటి అనేది నెక్స్ట్ వీడియో మరొకసేపులో తెలుసుకుందాం. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్.